నేను మనుషుల్లో పక్షపాతం చూశాను కానీ నా ప్రభువులు ఎప్పుడు కూడా నేను పక్షపాతం చూడలేదండి. పక్షపాతము, పక్షవాయము ఇవన్నీ రెండు సిమిలర్గా ఉంటాయి కదా. నేను అంటాను, నువ్వు కానీ పాఠశాలలో చూపిస్తావు అంటే పక్షవాయువు వెళ్ళిపోతావు అంటున్నాను. విన్నాను నా మాటలు. తెలుగులో చెప్పండి, నన్ను ఏమంటారు? నువ్వు పాఠశాలని ఏమంటారు తెలుగులో? పక్షపాతము. పక్షపాతం చూపిస్తున్నావా, పక్షవాయువు వచ్చిపోతావు. ఓకే, విన్నారు నా మాటలు? లుక్ ఎట్ ద లార్డ్. వాక్యం అంటుంది, దేవుడు తన సేవకుని పుట్టించి మీలో ప్రతి వాని దుష్టత్వము నుండి మళ్లించుట వలన మిమ్మును నాశీర్వదించుటకు ఆయనను మొదట మీ యొద్దకు పంపెను. హల్లెలూయా. మనం ఎక్కడున్నామండి? వీఆర్ ఇన్ ద మంత్ ఆఫ్ బ్లెస్సింగ్. హల్లెలూయా. సో దేవుడు తన సేవకుని అంటే యేసు ప్రభువారిని పుట్టించడానికి అనేక కారణాలు ఉన్నాయి. ఓకేనా? దానిలో ఒక కారణం ఏంటంటే, మొదటి కారణం ఏంటంటే మనల్ని బ్లెస్ చేయడానికి. సే గాడ్ హ్యాస్ సెంట్ హిస్ సన్ టు బ్లెస్ మీ. ఇప్పుడు యేసు ప్రభువు రాకే మనకు బ్లెస్సింగ్. వింటున్నారా మాట? కానీ ఆయన పంపించింది కూడా ఎందుకంట? మనం బ్లెస్ చేయడానికి. హల్లెలూయా.